ఫీలింగ్స్ నిజాలయ్యాయి. సో ఇంకా సినిమా మొదలవ్వడం, సినిమా కంప్లీట్ అవ్వడం, రిలీజ్కి రావడం అన్నీ అయిపోయాయి. రిలీజ్ అయ్యాక ఎగ్జాక్ట్లీ అంటే ఒక స్టార్ హీరోతో సినిమా చేయాలనుకున్నప్పుడు ఉండే ఫీలింగ్స్, ఒక కాంటెంట్, తెలిసిన కాంటెంట్ అయింది, దాన్ని ఆయనకి అడాప్ట్ చేసుకొని సినిమా ఎలా రెడీ అయింది. సో రేపు రిలీజ్ అయ్యాక, డే ఆఫ్టర్ టుమారో రిలీజ్ అయ్యాక ఇంకా ప్రాపర్ ఎంజాయ్మెంట్. ఇప్పుడున్నది తృప్తి, ఆ తృప్తి నుంచి ఫైనల్గా ట్రాన్స్లేట్ అయ్యేది ఎంజాయ్మెంట్. తృప్తి అంటే నేను అనుకున్నది కంప్లీట్ చేయగలిగా. సో ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఆ కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి అందరితో వావ్ అన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ బ్యూటిఫుల్ జర్నీ అండి. అంటే అసలు ఫాస్టెస్ట్గా తీసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసాం. 19 డిసెంబర్లో మొదలు పెట్టాము. 20 మే 21 రిలీజ్ చేయాలని అసలు ప్రాపర్ ప్లాన్డ్గా చేసి పెట్టాం. సో మార్చి 22 లాక్డౌన్ రావడం, సినారియో మొత్తం మారిపోయింది. బట్ అదే ఎనర్జీతో 1 ఇయర్ హోల్డ్ చేసుకొని సినిమాని, సో సినిమాలో ఉన్న పాజిటివ్ వైబ్స్ ఈ 1 ఇయర్ కూడా హోల్డ్ చేశాయి. సో ఇంకా కళ్యాణ్ గారితో అంటే సినిమా అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఈరోజు కూడా కలవడం జరిగింది. సో ఇప్పటి వరకు సో మా జర్నీ ఒక చాలా ఇంపార్టెంట్ అయింది. ఏదో ఒక సినిమాతో ఆగిపోకుండా అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్టెండ్ అయింది. స్టేజ్ మీద ఇంత ప్యాషన్, ఇంత డెడికేషన్ లేట్ అయింది మీకు కలవడం అని ఆయన ఓపెన్గా మీకు చెప్పడం కాదు, ప్రజలందరికీ చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? న్యాచురల్లీ అంటే ఒక స్టార్ హీరోతో సినిమా అంటే నేను నా లైఫ్ మొదలైనప్పటి నుంచి ఒక ఉన్న డ్రీమ్ అచీవ్ చేయడంతో పాటు ఈ జర్నీలో పవర్ స్టార్ గారికి నా గురించి అర్థం చేసుకోవడానికి అవకాశం రావడం, వాట్ ఈజ్ మై ప్యాషన్. వేరే వాళ్ళు చెప్తే వినడం వేరు, ప్రాక్టికల్గా ఒక సినిమా జర్నీ చేస్తున్నప్పుడు చూడడం వేరు. సో చూశారు కాబట్టి సో న్యాచురల్గా హీరో గారికి అలా అనిపించుంటుంది. ఇంకా కంటిన్యూ కావాలి మా జర్నీ అని. డెఫినెట్గా వకీల్ సాబ్ తర్వాత ఇంకా అది కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు స్టార్ హీరోతో సినిమాలు చేసినప్పుడు అండి, వాళ్ళకు కొన్ని ఒకటి స్క్రిప్ట్ కావచ్చు, 2 షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్ కావచ్చు, 3 దానికి సంబంధించిన ప్రమోషన్ కావచ్చు, 4 రిలీజ్ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా ఎలా చూస్తున్నాము, నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తున్నాము అది కావచ్చు, 5 వాళ్ళ కంఫర్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి, మనకు కూడా ఎవరి లైఫ్లో వాళ్ళకు కొన్ని కంఫర్ట్స్ కోరుకుంటాం. వాళ్ళకి స్టార్ హీరోస్ అయినప్పుడు వాళ్ళు చాలా లిమిటేషన్ అయిపోతారు. ఆ లిమిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళకు ఉండే కంఫర్ట్స్, షూటింగ్లలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ హ్యాండిల్ చేస్తూ వాళ్ళకు ఒక స్ట్రెస్ రానివ్వకుండా సినిమాని అటు డైరెక్టర్కి కానీ హీరో గారికి కానీ ఆ స్ట్రెస్సులు రానివ్వకుండా జాగ్రత్తగా కంప్లీట్ చేయడం అదొక బిగ్ ప్రాసెస్. అది మాకు కోపాలు వస్తాయి, మేము అరుస్తాము. సో అది కామన్, అది అందరిలో ఉండే ఎమోషన్స్ అది. సో మేబీ అది నా దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ అయి ఉంటుంది, అందుకే హీరోలకి దగ్గర అవుతాను. నేను అంటే డ్రీమ్ ఇలా చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారితో నేను అనుకోవడానికి రీజన్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎప్పుడు నా బిగినింగ్ డేస్లో ఒక సెకండ్ ఫిలిం, నాకు తొలి ప్రేమ లాంటి సినిమాని చూసా, ఆ క్రేజీ చూసా. కళ్యాణ్ గారికి అప్పటికే 4th ఫిలిం. అంటే ఆయన సినిమాకి ఆయన గ్రో అవుతున్న విధానం చూసినప్పుడు న్యాచురల్గా అనిపించింది నాకు, ఎప్పటికన్నా నేను ప్రొడ్యూసర్ అవుతే ఈయనతో సినిమా తీయాలి అని. నేను ప్రొడ్యూసర్ అయ్యాను, 50 సినిమాల దగ్గరకు వస్తుంది, అది కుదరలేదు, కారణాలు ఏదైనా. అందుకోసం అది నాకు స్ట్రాంగ్గా పడిపోయింది. ఎప్పుడన్నా తీస్తే ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి. ఈ సినిమాకి ఏ ప్లేస్ ఇస్తాను?
అర్థం క్వశ్చన్ అడుగుతాను. 18 yearsగా ప్రొడ్యూస్ చేస్తున్నాను. మీ అన్ని సినిమాల్లో ఈ సినిమాకి ఎలాంటి ప్లేస్ ఇస్తారు? ఏ స్థానం ఇస్తారు? అంటే స్థానం అనేది ఇప్పుడు చెప్పలేం కదా, రేపు రిలీజ్ అయ్యాక చెప్తాంగా. ఇప్పుడు అల్టిమేట్గా మనం ఎన్ని అద్భుతంగా చేసినా ఏం చేసినా మళ్ళీ ఫైనల్గా మాట్లాడేటి మన ఫిలిం ఇండస్ట్రీలో ఎకానమిక్స్ మాట్లాడాలి. స్థానం ఏదవుతుంది, ఎలా అవుతుంది. ఎక్కడేసినా అన్నీ ఫుల్స్ అయిపోతుంది, అంత స్పీడ్గా ఉంది. ఎన్ని షోలు 40 రోజులు పెట్టుకున్నాను. అంటే ఒక మ్యాజిక్ అయితే చూడబోతున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్లో ఆన్లైన్లో చూస్తున్న స్పీడ్ చూసి డెఫినెట్గా ఒక మ్యాజిక్ జరగబోతుంది అనిపిస్తుంది. వెయిట్, మనం ముందే ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వడం ఎందుకు. మీరు చెప్పిన 2 మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు సార్ ఆ ఈవెంట్. ఏం చెప్పారు సార్ కళ్యాణ్? అవి బయటికి చెప్పేటి కాదు. ఇంకా రాజేష్ చెప్పలేదు. అంటే అది ఒక తను నాతో షేర్ చేసుకున్నది నా గురించే. సో అవి లోపల దాచుకోవాల్సిన మూమెంట్ నాకు అది. సో అవి లోపల దాచిపెట్టుకున్నాను నేను అంతే. అంటే 22 సంవత్సరాల డ్రీమ్కి ఒక సినిమాతో పాటు నాకు ఒక దానికి ఏం చెప్పాలో నాకు తెలియదు, ఒకటి దొరికింది నాకు. అది దట్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్. సార్ ఇది మీ 22 ఏళ్ళ కళ దీనికి వేరుగా ఎంచుకోవడానికి అంటే ముందు చాలామంది 2-3 డైరెక్టర్స్ అనుకున్నాము. సో వేణుకేమో ఆల్రెడీ ఇంకొక ప్రాజెక్టు మేము అప్పుడు ఐకాన్ అల్లు అర్జున్తో ఫైనల్ అయ్యింది. సో ఈ కోవిడ్ వల్ల లేట్ అవుతుంది, బన్నీ ప్రాజెక్టులు కూడా ఒకటి డిలే అవుతూ వచ్చాయి. దానికి అది కొంచెం పాజ్లో పడి సుకుమార్ వచ్చాయి అలా. సో పాజ్లో ఉన్నప్పుడు నేను వీళ్ళ ఆప్షన్స్ ఎందుకు అని వేణుని పిలిచి వేణుకి చెప్పాను. ఎలాగో దానికి ఇంకా టైం బట్టి ఎలా ఉంది మనం. సో నువ్వేంటి అని అంటే ఈజ్ ఆల్సో కళ్యాణ్ గారికి ఫ్యాన్. సో న్యాచురల్ ఒక కాంటెంట్ చూపించగానే ఇది అనుకున్నప్పుడు టక్క ఎవ్రీడే నాకు సీన్స్ చెప్పేవాడు. సో థర్డ్ డే నేను ఫిక్స్ అయిపోయాను. అంటే ఒక డైరెక్టర్కి అంత డే అండ్ నైట్ మనం ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఇలా చేయొచ్చు అని చెప్తుంటే ఇంకా అవే వెళ్ళిపోయి కళ్యాణ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇమీడియట్లీ త్రివిక్రమ్ గారు వేణుని తీసుకొని వెళ్ళి హీరో గారిని ఈ విషయంలో మీరు పక్కాగా ఉంటారు. అంటే ఇది పింక్ కానీ అక్కడ తమిళ్లో తీసిన సినిమా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ. ఇక్కడికి వచ్చేసరికి 10 minutes ఒకసారి హై మూమెంట్స్ ఉంటాయి అని చెప్పారు. వాటి విషయంలో ఎలాంటి కష్టం అంటే కథనేం డిస్టర్బ్ చేయలేదు. కథనేం డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు అదే ఇవాళ చాలామంది పింక్ ఇట్లా కళ్యాణ్ గారు చేస్తున్నారు రీఎంట్రీ అనగానే చాలామంది దగ్గరికి నెగిటివ్ కూడా చూసాం. అలా ఎందుకు, మంచి ఇలా చేయొచ్చు కదా, ఆ సాఫ్ట్ సినిమా ఎందుకు ఇది అంటే ఇప్పుడు సినిమాని మీరు అక్కడ కూర్చొని సినిమా గురించి అడుగుతున్నాను. నేను ఇక్కడ గురించి నేను 10 సార్లు సినిమా చూసుకున్నాను కాబట్టి సినిమాలు ఏముంది నాకు తెలుసు. అక్కడ మీకు 9వ తారీఖు వరకు తెలియదు. సో పింక్ తీస్తున్నాం అన్నప్పుడు అక్కడి నుంచి అలా రావడం సహజం ఫ్యాన్స్ దగ్గర నుంచి. సో అప్పుడు వేణు ఈ కళ్యాణ్ గారిని కథని పాడు చేయకుండా కళ్యాణ్ గారిని తీసుకొచ్చి కథలో పెడుతున్నప్పుడు ఎలా చెయ్యాలి అనేది ఒక ఫార్ములా రాసుకున్నాడు. సినిమా డిస్టర్బ్ అవ్వద్దు, ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వాలి. సో ఆ ఫార్ములా పెట్టుకొని థియేటర్లో ఉండే ఆడియన్స్కి అభిమానులకి కథ డిస్టర్బ్ కాకుండా ఎప్పటికప్పుడు ఎలా హైస్ ఇవ్వాలి, థియేటర్లో విజిల్ పడాలన్నా థియేటర్లో చూసే వాళ్ళకు ఒక హై రావాలన్నా ఏం చెయ్యాలి అనేది చాలా హోంవర్క్ చేశాడు. సో కథని పాడు చేయకుండా సో కథ రన్ అవుతుంటుంది. ఆయన క్యారెక్టరేషన్తో పాటు థియేటర్కి హై ఇచ్చే మూమెంట్స్ అన్నీ నోట్ చేసుకుంటూ వెళ్ళి 2 చాలా జాగ్రత్తగా ఫోల్డ్ అవ్వడం. ఎమోషనల్ కథ అది ఏమాత్రం ఎడ్జ్లో పక్కకి వెళ్ళినా మిస్ఫైర్ అవుతుంది. అది మిస్ఫైర్ అవ్వకూడదు, ఎమోషన్ పక్కకి వెళ్ళకూడదు. ఆయన క్యారెక్టరేషన్ పట్టుకొని అది చేసుకుంటూ వెళ్ళడం ఇది కత్తి మీద సాంగ్. బట్ చాలా బాగా వర్కౌట్ చేసి అచీవ్ చేశారు. సాంగ్స్ గురించి ఎలాంటి డిస్కషన్ జరిగింది సార్? అంటే దీంట్లో సాంగ్స్ పెట్టాలని అది అంటే కళ్యాణ్ గారు అనుకున్నప్పుడే ఆడియన్స్కి ఫ్యాన్స్కి ఎంత మట్టుకు దీన్ని తీసుకెళ్ళి ఇవ్వగలుగుతాం, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి చెయ్యొచ్చు అనే దాంట్లో నుంచే ఆ కథలో నుంచే ఏమేం సాంగ్స్ వస్తాయి అలా సాంగ్స్ డిజైన్ చేయడము, ఆ ఫైట్స్ డిజైన్ చేయడము, ఆయన క్యారెక్టరేషన్ డిజైన్ చేయడము అన్నీ బాగా హోంవర్క్ చేసి చాలా బాగా అంటే డెఫినెట్గా రేపు సినిమా చూసిన తర్వాత చాలామంది అది ఫీల్ అవుతారు. అరే మనకు తెలిసిన కథనే పింక్ చూసాం కానీ సినిమా చూస్తున్నప్పుడు మనకేం దొరుకుతుంది అని
డబ్బులు పెట్టి టికెట్ కొన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు అది ఎంజాయ్ చేస్తారు. మీరు పింక్ చూశారు, నెక్స్ట్ పార్వై చూశారు, ఇది తీశారు. దిల్రాజుగా కాకుండా ఒక ఆడియన్గా మీకు ఎలా అనిపించింది? పింక్ 50 అయితే, నేలకొండ పార్వై 70 అయితే, ఇది 100. అదే మీటర్. అంటే ఇప్పుడు పింక్లో నుంచి వాళ్ళు తమిళ్కు అజిత్ గారికి తీసినప్పుడు వాళ్ళు ఏం అడాప్ట్ చేసుకున్నారు? ఆయన మాస్ హీరో, అక్కడ కొంచెం అడాప్ట్ చేశారు. మనం కళ్యాణ్ గారితో ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఏం తీసుకెళ్ళాలి, అలా 50, 70, 100 నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ప్రతి ఒక్క స్టార్కి ఒక ఇమేజ్ ఉంటుంది అండ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళ ఆన్ స్క్రీన్ మీదకి వచ్చే వరకు వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క హీరోకు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కళ్యాణ్ గారు అంటేనే స్టైల్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన బిగినింగ్ సినిమాలు మీరు చూస్తే ఒక సుస్వాగతం నుంచి తొలి ప్రేమ ఒక స్టైల్, తొలి ప్రేమ నుంచి తమ్ముడు ఒక స్టైల్, బద్రి ఒక స్టైల్, ఖుషి ఒక స్టైల్, అలా సినిమాకి వారి బాడీ లాంగ్వేజ్ని దాన్ని మోల్డ్ చేసుకుంటూ ఆయన స్టార్గా ఎదిగాడు. సో అప్పటి నుంచి కళ్యాణ్ గారికి ఒకటి ఉంది, లాయర్ అనేది, అడ్వకేట్ అనేది ఆయన ఇప్పటివరకు చేయలేదు. పోలీస్గా చూసాము, గబ్బర్ సింగ్లో రకరకాలుగా చూసాము, కాలేజ్ స్టూడెంట్గా చూసాము. ఇది చేసినప్పుడు ఆయన ఉన్న ఆ బాడీ లాంగ్వేజ్ పట్టుకొని కళ్యాణ్ గారు ఆయన ఏదైతే ఆయన స్టైల్ ఉందో ఆ స్టైల్ని అడాప్ట్ చేసుకొని ఒక అడ్వకేట్ ఉంటే, లాయర్ ఉంటే ఎలా ఉంటాడనేది కళ్యాణ్ గారు. ఎవరైనా చేయొచ్చు, బట్ ఎవరు చేస్తే ఆ మజా ఉంటుంది. ఆ మజా అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పటివరకు మీరు 50 సినిమాలు చూశారు, దానికి ఒక ప్రొడ్యూసర్గానే కనిపించారు, కానీ ఈ సినిమాకి మాత్రం ఒక ఫ్యాన్గా కనిపిస్తున్నారు. అంటే నేను ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరి హీరోస్తోని సినిమాలు చేస్తాను కూడా. ఇందాక బిఏ రాజు గారు అడిగినట్టు ఏ స్టార్ హీరో దగ్గరికైనా వెళ్ళి ఒక కథ ఉన్నప్పుడు నేను మాట్లాడుకొని నేను సినిమా తీయడం నా స్వభావం. ఐఎమ్ నాట్ ఏ పర్టికులర్గా నేను వీళ్ళతోనే కాకుండా ఇవాళ ఆల్మోస్ట్ అందరి హీరో కవర్ అయిపోయారు. ఈ ఫ్యాన్ అనేది ఏంటంటే అదే నేను బిగినింగ్ డేస్లో ఆ తొలి ప్రేమ సినిమా అనేది నా మైండ్లో ఉండిపోయింది. అరే ఒక సినిమా 100th డే ఇలా ఇన్ని థియేటర్లు, ఏసీ, ఇంత క్రౌడ్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్గా ఎంజాయ్ చేశాను, సినిమాని ఎంజాయ్ చేశాను, ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎంజాయ్ చేశాను. ఆ సినిమా నాకు నా హార్ట్లో ఉండిపోయింది. అప్పటి నుంచి నాకు తెలియకుండా ఒక అభిమానం అనేది యాడ్ అవుతూ వెళ్ళింది. కానీ ఎప్పుడు నేను అది నాకు అవకాశం రాలే. నాకు ఎందుకు ఆ ట్రైలర్ రిలీజ్ రోజు నాకు తెలియకుండా ఆ ఎగ్జైట్మెంట్ వచ్చింది. అంటే ఒక ట్రైలర్ని థియేటర్లో అందరూ అభిమానుల ముందు రిలీజ్ చేయడం వల్ల కేరింతలు అవన్నీ చూసి ఆ ఎగ్జైట్మెంట్ వచ్చింది. సార్ ఫస్ట్ షెడ్యూల్లో కొన్ని వీడియోస్ స్టిల్స్ లీక్ అయినాయి, కానీ తర్వాత ఆగాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ తర్వాత? సినిమాకి ఏం జాగ్రత్తగా ఉంటాయేమో, సినిమాలే రిలీజ్ అవుట్డోర్లో ఆ తర్వాత ఆగాయి సార్, లీక్లు ఏం రాలేదు బయటికి. అట్లేం లేదు. దానికోసం ప్రత్యేక అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనేది ఎక్కడికి వెళ్తే యూనిట్లోకి వెళ్ళాలి. ఎవరైనా యూనిట్లోకి వెళ్ళి లీక్ చేయాలి, లేదా మీ మీడియా వాళ్ళు ఎవరినైనా పెట్టి తెప్పించుకోవాలి, లేదు బయట నుంచి ఎవరైనా చూడటానికి వచ్చినట్టు తీయాలి. 3 కదా రూట్స్, ఆ 3 కంట్రోల్ చేసి పవన్ కళ్యాణ్తో సినిమా తీయడం మీ డ్రీమ్, మనకి ఈ సినిమాతో నెరవేరు అంటే పవన్ కళ్యాణ్తో సినిమా తీసి మీ డ్రీమ్, దాంతోపాటు ఒక పర్పస్ సినిమా అంటే ఒక మహిళా సాధికార చేసిన సినిమా మన బ్యానర్ రావడం ముందే కుదరదు, అంటే రెండు కుదరడం ఎలా అనిపిస్తుంది? అదే అంటే ఇవన్నీ నేను అదే మన ఈవెంట్లో కూడా చెప్పింది. ఏదో సినిమా చేయడము, సినిమా చేసేస్తే సూపర్ హిట్ అవ్వడం వేరు, ఒక సోల్ఫుల్ సినిమా చేయడము, అలాంటి సినిమా నాకు నా డ్రీమ్ హీరోతో అది అచీవ్ చేయడం అనేది అది బోనస్. నేను ఎప్పుడు మీరు ఎనీ స్టార్ హీరోస్తో నేను సినిమా తీసిన, ఇప్పుడు మీరు ఎవరైనా మహేష్ బాబు గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తీసినా, మహర్షి తీసినా దాంట్లో ఏదో ఒకటి వెతుక్కున్నాను. ఎన్టీఆర్తో బృందావనం తీసినా ఒకటి వెతుక్కున్నాను, ప్రభాస్తో మిస్టర్ పర్ఫెక్ట్ తీసినా ఒకటి. నేను ఏ స్టార్ హీరోతో తీసినా దానికి ఒకటి ఏదో కావాలని కోరుకుంటాను. ఏదో కమర్షియల్గా ఒక సినిమా చేసేయాలి, హీరో డేట్లు ఉన్నాయి, డైరెక్టర్ కథ చెప్పాడు అనేది కాదు. దాంట్లో ఏదో ఒక సోల్ఫుల్ కావాలి, ఏదో ఒక యూనివర్సల్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా కావాలని కోరుకుంటాను. లక్కీగా అలాంటిది దొరకడం అనేది గాడ్ గ్రేస్. సినిమాల పైన
కష్టపడింది. ప్రజెంట్ సినారియో పైన మీరు ఏమంటారు? అంటే కరోనా భయాలు ఉన్నాయి. నాకంటే ఎక్కువ మీకే తెలియాలి. మీరు చెప్పండి. నాకంటే ఎక్కువ మీరు బయట తిరుగుతున్నారు, 10 మందిని కలుస్తారు, 10 ప్రెస్ మీట్లకు వెళ్తారు. కరోనా భయపడుతున్నారు. సో డెఫినెట్ అండి. ఇవాళ ఉన్నది ఏంటంటే ప్రపంచం ఇంకా ఆగదు, ముందుకు వెళ్ళాల్సిందే. ఒకటి సేఫ్ సైడ్గా వ్యాక్సిన్ వచ్చింది. రెండోది ఎవరం మనం బయటికి వెళ్తున్నా మన జాగ్రత్త ఏంటి. సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక మాస్క్ అనేది కంపల్సరీ. మాస్క్ వేసుకొని థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత చిన్న శానిటైజ్ చేసుకొని హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇది కంపల్సరీ. ఇక మనకి ఇది 3 ఇయర్సా 4 ఇయర్సా ఇది ఎప్పటి వరకు వ్యాక్సిన్ 100% సక్సెస్ అయ్యే వరకు మన జీవితాలు అయితే ఆగవుగా. అందరూ వెళ్ళాల్సిందే. అలాగని మనం ఎంటర్టైన్మెంట్ వదులుకుంటామా? మనకున్న ఎంటర్టైన్మెంటే సినిమాను వదిలిపెట్టుకొని ఉండలేము. 15 నెలలు అయిపోయింది ఒక స్టార్ సినిమాని ప్రేక్షకులు వీక్షించక. లాస్ట్ సంక్రాంతి తగిలేరు అలా వైకుంఠపురం అంటే లాస్ట్ జనవరి నుంచి ఒక పెద్ద స్టార్ సినిమా 15 నెలల తర్వాత వస్తుంది. ఎవరు ఆగుతారు? అందరికీ ఉంది. పోతే ఎక్కడో కొందరికి భయం కూడా ఉంది. ఇప్పుడు వెళ్ళాలా, 2వ రోజు 3వ రోజు తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, బాగుందంట ఇదంట అదంట అని అంటే కొంచెము స్లో అయిన తర్వాత వెళ్దామంట. వారం 10 రోజుల తర్వాత కొంచెం థియేటర్లు తగ్గిన తర్వాత వెళ్ళే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఎవరు వెళ్ళినా ఒకటే. మా రిక్వెస్ట్ కూడా ఏంది, మనం అందరం ఎలా ఇప్పుడు మీరు అందరు మాస్క్లు వేసుకొని ఎందుకున్నారు? ప్రెస్ మీట్కి వచ్చారు ఎందుకు? దిస్ ఈజ్ యువర్ జాబ్, మీ ప్రొఫెషన్ ఆపలేరుగా. దానికోసం మాస్క్ వేసుకొని వచ్చారు. సో వీఆర్ గోయింగ్ ఫర్ మూవీ ఎంటర్టైన్మెంట్కి వెళ్తున్నాం. అది కూడా ఒక మాస్క్ వేసుకుంటే అయిపోయింది, సేఫ్. మాస్క్ వేసుకొని తిరుగుదామంటే. స్పెషల్ సర్ప్రైజ్ సెకండ్ హాఫ్లో ఏదో సర్ప్రైజ్లు అంటే ఏం లేదు. అంటే ఆడిటోరియానికి హైస్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఏమేమి ఇందాక నేను ఫస్ట్ చెప్పింది అదే, హైస్ ఉంటాయి. కంటిన్యూ అవుతుంది అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఏమన్నా స్టోరీ నేను అస్సలు తొందరపడను. ఇది అవ్వని సక్సెస్ అవ్వని. కళ్యాణ్ గారు కూడా ఇంకా అండర్ ప్రొడక్షన్లో సినిమాలు ఉన్నాయి. సో ఎప్పుడు ఒక సినిమా కంప్లీట్ అయ్యి ఆ రిజల్ట్ చూసుకొని ఆ హీరోతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయొచ్చు, కథలు కూడా రావాలి. ఆయనకు సరిపోయే కథ రావాలి, ఏదో సెట్ అవ్వాలి. ఏదో కళ్యాణ్ గారు చెప్పారు కదా అని ఏదో సినిమా వారు చేయరు, నేను చేయను. మళ్ళీ ఒకళ్ళు చేస్తే డిఫరెంట్ విషయం ఉండాలి. సార్ కోవిడ్ టైంలో 50% ఆక్యుపెన్సీ అనేది వినబడుతుంది. దానివల్ల ఏమన్నా ఇప్పుడు మన స్టేట్స్లల్లో అంత తొందరగా వచ్చే పరిస్థితి లేదు. బట్ ఫ్యూచర్లో వి డోంట్ నో. ఇప్పుడైతే ఇంకా మన స్టేట్స్ కంట్రోల్లోనే ఉన్నాయి. కోర్టు కూడా కొంచెం సీరియస్గానే గవర్నమెంట్ అడిగారు ఆంక్షలు వకీల్ సాబ్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయి? ఉండదండి. అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, తమిళనాడులో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏమన్నా ఆగాయా? ఇది అంతే. సో ఏది ఆగదు. సేఫ్టీ ఏంటి? కోర్టు అడిగింది ఏంటి? సేఫ్టీ ఏంటి? సో సేఫ్టీ ఎవరిస్తారు? సినిమా చూడాలని నాకు ఆతృత ఉంది, థియేటర్కి వెళ్ళింది, నా జాగ్రత్తలో నేను ఉండాలి. సో అది ప్రేక్షకుడే తన జాగ్రత్త. ఎంజాయ్మెంట్ నువ్వు మిస్ చేసుకోకు, సేఫ్టీ మెజర్మెంట్స్ నువ్వే చూసుకో. సో మేము కూడా అన్ని థియేటర్ల దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. శానిటైజేషన్ ఏంటి, మాస్కులు లేకుండా అలౌట్ చేయకండి కంపల్సరీ. లేకుంటే కొన్ని మాస్కులు కూడా పెట్టించేస్తున్నాం అన్ని థియేటర్ల దగ్గర. ఎవరైనా లేదని చెప్తే మాస్క్ ఇచ్చేయండి. సో మన రెస్పాన్సిబిలిటీ కదా అది. సో మన రెస్పాన్సిబిలిటీ పట్టుకొని వెళ్తాం. ఈవెంట్లో బండ్లగానే స్పీచ్ హైలైట్ అయింది సార్, మీరు బాగా ఎంజాయ్ చేశారు. రీమేక్ కదా, ఆల్రెడీ పింక్ సినిమా చూసాం సార్. సినిమా బాలీవుడ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక రీమేక్ సినిమా చేస్తున్నాం. అంటే ఈ సినిమా విజయం మీద కాన్ఫిడెన్స్, అంటే ఒక స్ట్రైట్ సినిమాకి రీమేక్ సినిమాకి బిఫోర్ రిలీజ్ ఉన్న ప్రెజర్ ఎలా ఉంటుంది, అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఆల్రెడీ రిలీజ్ ఇది సినిమా హిట్. అదే అంటే ఇప్పుడు ఒక సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు నేను ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్గా మాట్లాడాను. ఇప్పుడు మనం రమణ సినిమా చూసాం, అది ఠాగూర్. చిరంజీవి గారు చేస్తే ఠాగూర్ అయింది. రమణ విజయకాంత్ గారు వల్ల ఒక అప్రిషియేషను గుడ్ అనే దగ్గర వచ్చింది. ఠాగూర్ వచ్చే వరకు బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకు? విషయం అదే, వీళ్ళు ఎలా చిరంజీవి గారిని పెట్టుకొని డీల్ చేశారనేది.
సో అలాగే ఇది కూడా ఒక పింక్ అని ఒక కథ సోల్ని తీసుకొని జరిగిన ఇన్సిడెంట్స్ ఇష్యూని తీసుకొని ఇప్పుడు ఈయన యాడ్ అవుతే ఎలా ఉండాలనేదే ఉంటుంది. మీరు అసలు అది మర్చిపోయింది. మీకు ఇప్పుడు ఒక సినిమా చూస్తాం కదా, హిట్ అయింది, మళ్ళీ చూస్తావా థియేటర్కి వెళ్ళి? నీకు నచ్చింది ఒకసారి సినిమా చూసావు, మళ్ళీ ఏం చేస్తావు? ఇంకోసారి చూస్తావుగా. ఇది అంతే. తెలిసిన కథ అని ఎవరు ఆగరు. దీంట్లో ఏం మ్యాజిక్ చేశాం చూస్తారు. కదా ఆడుకోలేము అంటే అది ఆల్రెడీ అంటే అక్కడ రిసీవ్ చేసుకుంటే డెఫినెట్గా నిజం మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే స్ట్రైట్ సినిమా అయితే ఇలా రిసీవ్ చేసుకుంటే బట్ దీనికి అలాంటిది ఏమి ఉంటుంది కదా. సింగిల్ వర్డ్, ఇవేం ఆలోచించట్లేదు. 9th మార్నింగ్ షో పడగానే సినిమా ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ ఏం అక్కర్లా. ఇది చెప్పడానికే ఎందుకంటే నేను ఎన్నిసార్లు సినిమా చూసుకున్నప్పుడు 90% నా జడ్జిమెంట్ బాగుంటుంది అనుకుంటాను. అందరూ కూడా అదే అనుకుంటారు. సక్సెస్ ఫెయిల్యూర్స్ కామన్. కానీ ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏదైతే అది ఒక సోల్ కనిపిస్తుంటుందో అది తప్పు చేయదు. అది ఎస్పెషల్లీ స్టార్ సినిమాకి కొంచెం విషయం ఉంటే చాలు. ఇది కొంచెంగా చాలా విషయం ఉంది. కథలో విషయం ఉంది, ఆయన క్యారెక్టరేషన్లో విషయం ఉంది, ఆయన యాటిట్యూడ్లో విషయం ఉంది. 2.5 hours అలా ఉంటుంది సినిమా. సినిమా జర్నీలో భాగంగా మెట్రో ట్రైన్లో జర్నీ చేశారు. ఆ జర్నీ గురించి యా, అదొక గ్రేట్ మూమెంటే కదా. ఇక నేను కళ్యాణ్ గారు నేను షూట్కి వెళ్తూ మెట్రో ట్రైన్లో ట్రావెల్ చేశాను. సో అప్పుడు ఆ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. రిలీజ్ పరంగా థియేటర్స్ మొత్తం ఏపీ తెలంగాణలో ఆల్ టైమ్ హై ఉంటుంది. ఆల్ టైమ్ ఎక్కువ షోస్ ఎక్కువ థియేటర్. నేను అవన్నీ పట్టించుకోను. అది నా డిపార్ట్మెంట్ కాదు. డిపార్ట్మెంట్ శిరీష్ కాదు. ఏం పడుతుంది, ఏం వస్తుంది. థియేట్రికల్ ట్రైలర్కే అందరు ప్రైవేట్ జనాలు వచ్చేస్తుంది. సినిమాకి ఏం పగులుతుందో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మేము సండే రోజు ఆన్లైన్ ఓపెన్ అయ్యి అంటే ఒక 5 days ముందే టికెట్స్ కొనుక్కుంటూ అక్కడ ఎన్ని ఓపెన్ చేస్తే అన్ని షోస్ ఫుల్ అయిపోతూ ఉన్నాయి. సో ఈ 3 రోజులు అలా ఇక్కడ అక్కడ అని కాదు, ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, అమెరికా ఏఎంపీ నుంచి విజేత వరకు ఎక్కడ కూడా లేదు. యుఎస్లో కూడా కరోనా అది ఇది అన్నారు. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చూస్తే మాకే మతిపోతుంది. సో ఒక సినిమా మీద జనాలు ఒక ట్రైలర్ వల్ల కావచ్చు, ఇంకో దాని కనెక్ట్ అవుతే ఆగరు. ఇప్పుడు మనము లాస్ట్ సినిమాలు చూసాము. కొత్త వాళ్ళతో ఉప్పెన తీస్తే ఎలా ఓపెనింగ్ తీసుకుంది, జాతి రత్నాలు ఎలా ఓపెనింగ్ తీసుకుంది, ముందే తెలిసిపోతుంది సినిమా. ఆడియన్స్ కూడా ముందే ఇది ఎస్ నో ముందే రెడ్ గ్రీన్ వేసేసుకుంటున్నారు. మన చేతిలో లేదు వాళ్ళ. నువ్వు కొంచెం మెటీరియల్ ఇచ్చి వాళ్ళని ఎగ్జైట్ చేసేవంటే ఫిక్స్. ఆన్లైన్ ఓపెన్ చేయగానే సినిమా 90% అర్థమైపోతుంది ఈరోజు. ఇది ఉందా లేదా, ఇది ఆడుతా ఆడదా. ఇంతకుముందులాగా సినిమా రిలీజ్ వరకు వెయిటింగ్ అవసరం లేదు. 4 రోజుల ముందే అర్థమైపోతుంది మాకు దాన్ని స్మెల్. చాలా మారిపోయింది సినిమా. తమన్ ఈ సినిమా ఒక లెవెల్ తీసుకెళ్ళాలనే అభిప్రాయం యా దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ జాబ్. అంటే ఒక సాంగ్స్ చేసినప్పుడు కానీ అంటే ఒక సాంగ్ చేశాడు, వచ్చి రీ రికార్డింగ్ సినిమా తీసుకెళ్ళడానికి సినిమా చూశాడు. చూసి కిందికి వచ్చి సార్ ఈ ట్యూన్ వద్దు సార్, ఇంకోటి చేస్తానని. ఎందుకు తమన్ బాగుంది? లేదు సార్, నాకు సినిమా చూసాక ఈ ట్యూన్ నాకు సరిపోవట్లేదు, ఇంకొకటి నేను చేస్తాను, నాకు టైం ఇవ్వండి అని ఇంకొక సాంగ్ చేశాను. అది మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్కి ఓకే చేసేసిన తర్వాత దాని గురించి ఆలోచించాలి. కానీ తనే మళ్ళీ లీడ్ చేసుకొని ఇంకొక ట్యూన్ కంపోజ్ చేశాడు. అంటే ఇప్పుడు అలా వైకుంఠపురంలో లాంటి క్లాసిక్ చేశారు వాళ్ళు మ్యూజికల్గా. పెద్ద హిట్ అయిపోయి అది ఒక సెన్సేషనల్ అయింది. సో ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాడు. ఇలాంటి సినిమా కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను, ఒక మంచి సినిమా, మా అందరికీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి తమన్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయాడు. సినిమాతో జర్నీ చేశాడు. సో పాటలు చేసినప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. మేము ఓకే అన్న లేదు నేను ఇంకేదో చేసిస్తానంటాడు. అంత ఎఫర్ట్స్ పెట్టాడు. 100కు 100.
అంటే నేను కథను నమ్ముతాను, ఆ కథకి ప్రాపర్ హీరో అవన్నీ సెట్ అయినప్పుడు ఎన్ని సెట్ అయినా ఫైనల్గా ఒక దర్శకుడే స్క్రీన్ మీదకి తీసుకెళ్ళాలి. ఆ కథని కానీ పర్ఫార్మెన్స్లు కానీ అవన్నీ తీసుకొని స్క్రీన్ మీద చూపించాలి. శ్రీరామ్ వేణు నెక్స్ట్ లెవెల్లో చేశాడు ఈ సినిమా. అంటే నేను కూడా ఊహించలే, నేను కూడా ఊహించలే. డెఫినెట్గా ఇది ఒక హిట్ సినిమా అవుద్ది, బాగుంటుంది, కళ్యాణ్ గారు వచ్చారు, కథ మార్చాడు, ఇది చెప్పాడు, అది చెప్పాడు. బట్ వెన్ ఐ సా ఫిలిం డబుల్ పాజిటివ్ చూసినప్పుడు బయటకు వచ్చి బయట వెయిట్ చేస్తుంటే హిట్ సినిమా, ఇక ఇది ఏ రేంజ్కి వెళ్తుంది, వెయిట్ అండ్ సీ అని చెప్పాను. అదే రీ రికార్డింగ్తో చూసినప్పుడు హక్ చేసుకొని చెప్పాను, సూపర్ హిట్ సినిమా వేణు. అదే ఫైనల్ మిక్సింగ్లో చూసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ నాకు పెరుగుతూ పోయింది. నాకు ఒక అర్థమవుతుంది, ఓహో లేదు ఇంకా ఏదో కనిపిస్తుంది, ఇంకా ఏదో ఉంది, మనం చూడండి ఇంకేదో కనిపిస్తుంది సినిమాలో. అవన్నీ యాడెడ్గా కనిపించాయి. సిద్ధార్థ నుండి పవన్ కళ్యాణ్ వరకు వేణుని తీసుకెళ్ళడం అతను స్పార్క్ మీరు ఎలా గమనించారు? జనరల్గా వదిలేస్తారు కదా అక్కడే. ఎనీ డైరెక్టర్ అండి, నేను చెప్పేది, నేను సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి నేను పెద్ద ఆలోచించాను. వంశీ పైడిపల్లి ఫస్ట్ సినిమా ఆడలేదు, నెక్స్ట్ బృందావనం బ్లాక్ బాస్టర్ తీశాడు. వేణు అంతే, ఫస్ట్ సినిమా ఆడలేదు, ఎంసీఎస్ సూపర్ హిట్ తీశాడు. ప్రతి ఒక్కరిలో ఒక విషయం ఉంటుంది. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళ విషయము లేదు అని నేను చూడను. విషయం ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాను కదా అనుకుంటాను. కథ ఫెయిల్ అయింది అనుకున్నాను. ఓ మై ఫ్రెండ్ విషయంలో కానీ మున్నార్ విషయంలో కానీ కథ ఫెయిల్ అయింది, డైరెక్టర్గా వాళ్ళు ఫెయిల్ అవ్వాలి. సో అందుకే ఇంకొక అవకాశంతో అటు బృందావనం కొట్టాడు, ఇక్కడ వేణు ఎంసీఏ కొట్టి వాళ్ళ వకీల్ సాబ్ వరకు ట్రావెల్ అయ్యింది. ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది, జూలై ఆగస్టు. థ్యాంక్ యూ లాస్ట్ షెడ్యూల్ ఒకటి ఉంది, అది అబ్రాడ్ వెళ్ళి ఫినిష్ చేయాలి. రౌడీ బాయ్స్ది రేపు ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం, సో అది కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉన్నాం. అవన్నీ ఒకసారి అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ టైం ఎంతుంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు కనిపిస్తారు? మధ్య ఒక చిన్న ఎంతసేపు అని మనం కొలతలు కొలవలేము, కానీ కథ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆయన ఎంట్రీ 15th మినిట్ ఆయన ఎంట్రీ ఉంటుంది. కథ చెప్పేసి వాళ్ళ స్టోరీ చెప్పి హీరో ఇంట్రడక్షనే, ఇంకా సీట్లలో ఎవరు కూర్చోరు, అలాంటి ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. అక్కడి నుంచి కథ ప్రకారం వస్తూ ఉంటాడు. లైనప్లో పెద్ద అంటే కథలు జరుగుతున్నాయి. అండర్ ప్రొడక్షన్లో ఇప్పుడు రౌడీ బాయ్స్ ఉంది, థ్యాంక్ యూ ఉంది, F3 ఉంది, పాగల్ అని సినిమా విశ్వక్సేన్ చేస్తాం, అది ఆల్మోస్ట్ కంప్లీట్. సో ముందు ఈ రిలీజ్ల మీద ఫోకస్ పెడుతున్నాం. కొత్తవి మొదలు పెట్టే కంటే అసలు ఈ సిచ్యువేషన్కి రిలీజ్లు ఏంటి, షూటింగ్లు కంప్లీట్ చేసి రిలీజ్ మీద. మీ బాలీవుడ్ ఏంటి? యా, జెర్సీ కంప్లీట్ అయింది, దివాళీకి రిలీజ్. హిట్ సినిమా రాజ్ కుమార్ రావుతో షూట్ జూన్ జూలైలో మొదలవుతుంది. అలాగే ఇంకొక రీమేక్ 100 ఆయుష్ ఖన్నాతో సల్మాన్ ఖాన్ గారి బ్రదర్ ఇళ్ళతో ఒకటి చేస్తుంది. మీ ఆర్య, మీ పరుగు, మీ తరువాత జగన్నాథ్, మీ బర్త్డే ఐకాన్ అనౌన్స్ చేశారు కదా, ఇదే డైరెక్ట్ తొందరలోనే. ఇప్పుడు ఇంకా మళ్ళీ మేము అనౌన్స్ చేశాకంటే బన్నీ అనౌన్స్ చేస్తాడు, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ అదే ప్రాజెక్టు వేణుకి. సో ఎప్పటి నుంచి ఏంటి అనేది హీరో చెప్పడం కోసం వెయిటింగ్.